అమృత్ టెండర్ల అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత బావమరిది సృజన్ రెడ్డికి తమ్ముడికి కంపెనీలకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గత 9 నెలలలో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని లేఖలో వివరించారు. అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి టెండర్ని సమీక్షించి ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెంటనే టెండర్ల తాలూకు ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలన్నారు. అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైన ఎంక్వైరీ వేయాలని కోరారు. 6 నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు కేటీఆర్ లేఖ రాశారు.